మేడం 80 మేడం. మీరు బాగుంటే మీరు బాగుంటాం. ఏంటి నా స్నాక్స్? ఎంతమంది ఉన్నారమ్మా? 9th 7th 8th 10 numbers 8th 7th 6th 5th 3rd 4th 4th ఎవరు మమ్మీది? మీదిరా? గుట్టూరు. మా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఏమి లేవా? వచ్చేరే మన ఎంఆర్ఓ గారు. ఏం లేదంటే ఎట్లా తల్లి? రండి. ప్రాబ్లం ఏం లేదంటారు. మాతో పాటు బిల్డింగ్ బాగుందా? బాగుందా? నోనా? బాగాలేదు. మరి అన్ని బాగున్నాయి అన్నారు కదా. వాటర్ వస్తుందా? కాదమ్మా, అన్ని బాగున్నాయంటే మేము ఏమనుకుంటాం, సరే ఒక బిల్డింగ్ బాగుంది, మినరల్ వాటర్ బాగుంది, చదువు బాగుంది, ఫుడ్ బాగుంది, అన్ని బాగున్నాయని వెళ్ళిపోతాం. ఇక్కడ చూస్తేనే బిల్డింగ్ బాగాలే కదా. మధ్యాహ్నం స్కూల్లో బాగా పెడతారా? ఇప్పుడే నేను బాయ్స్ స్కూల్ హాస్టల్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నాను. వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారు, మా కంపెనీలో భోజనం పెట్టలేదు హై స్కూల్లో. మీరేమో పెడతారండి సార్. వాళ్ళు లేదన్నారు. 2 స్కూల్ వాళ్ళు ఉన్నారు. హై స్కూల్లో బాగా పెడతారమ్మా? అట్లా కాదమ్మా, మేము అడుగుతాం కాదు, మీ కష్టం చెప్పండి. బాగా పెడుతున్నారు, అదే బాగా పెడతా ఉంటారు, పెట్టద్దని కాదు. మీ కంపెనీలో అన్నం పెడుతున్నారా? మంత్లీ ఇచ్చేది ఇస్తున్నారా మీకు? అందుతున్నాయా? అంటే స్కూల్లో ఇప్పుడు వాళ్ళ అకౌంట్ దగ్గర మదర్ అకౌంట్ దగ్గర ఓకే. మనం ఇచ్చేది కాకుండా వాళ్ళు ఒక్కొక్కరు తిరుగుతుంది 200 రూపీస్.
ఏంటమ్మా? అవును సార్, అవును. ఇప్పుడేం జ్వరాలు అట్లా ఏం లేదు పిల్లలు ఏనా? మా ముగ్గురికేమో కోల్డ్ ఉంది మేడం. అన్ని బాగున్నాయంటే ఎట్లమ్మా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్తే మళ్ళీ సాల్వ్ చేస్తాం. మా పిల్లలకు ప్రాబ్లం అంటే మేడం బిల్డింగ్ ప్రాబ్లం అయితే ఉన్నాయి మేడం. కాకపోతే ఇది రిపేర్స్ వస్తున్నాయి. మేబీ 1 వీక్లో స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాము. మాకు మిగతా ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ ఫిల్టర్ వాటర్ మేడం. ఫిల్టర్ వాటర్ వాళ్ళు అన్నీ బాగున్నాయి అన్నారు కదా, ఎందుకు? ఫ్యాన్లు ఓపెన్ చేస్తామా? రూమ్లో 2 ట్రీట్మెంట్ కదమ్మా? చేస్తారా? యాడ్ చేయించామా? వాటర్ చెప్తాను మేడం. ఎందుకు మీ వచ్చారు? వార్డెన్ ఎక్కువ ఉంటారా, వాళ్ళ హస్బెండ్ ఎక్కువ ఉంటారా? ఎవరిదమ్మా? బట్ నాకేమో వాళ్ళ హస్బెండ్ ఉంటారు ఎక్కువ, ఆమె ఉండదు అని చెప్తారు. మా హస్బెండ్ వస్తారు మేడం. ఏదైనా కొంచెం వర్క్ వచ్చు. అంటే నాకు వచ్చిన కంప్లైంట్ అవును మేడం. ఎక్కువ ఆమె ఉండదు, తను చూసుకుంటారు అని చెప్తారు. అంతే. వాళ్ళది రిపేర్స్ ఉంటే మాత్రం వస్తారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి మనకు ఎలక్ట్రీషియన్స్ దొరకరు. తనకు వర్క్ వచ్చు, తనే వచ్చి చేయించుకోవచ్చు. యాడ్ చేయిస్తాను ఈరోజు పొద్దున పాల్గొంటున్న గుడ్డు లేదా మరి నాన్ వెజ్ ఎన్నిసార్లు పెడతారమ్మా వారంలో? 3 times. ఏ రోజు? Sunday, Tuesday, Friday. 3 days. ఎంత ఇస్తారమ్మా? అంటే ఒక సండే 80 grams మేడం. కాదు, ఎన్ని కిలోలు వస్తుంది? ఒక పిల్ల తినేదానికి ఉంటుంది మేడం. బోర్డర్ 80 grams చొప్పున ఇచ్చేస్తాం. ఇస్తారు. ఓకే. ఎన్ని కేజీలు తెప్పిస్తారు చికెన్? అంటే మనకు బయోమెట్రిక్ కార్డు ఇస్తున్నాడు. మాకు మాన్యువల్ ఏమి ఉండదు, ఓన్లీ బయోమెట్రిక్. ఆ రోజు పిల్లలు కౌంట్ చేసుకుంటాము. ఇప్పుడు ఆ రోజు ఎంతమంది తింటామంటే అంతమందికి వాళ్ళకు దాన్ని పేస్ట్ చేసుకొని పెట్టేస్తాము. తినుకున్నందుకు వేరే చేస్తారు. వేరే అందరూ తింటారా నాన్ వెజ్? నువ్వు తినవా? తింటావా? మీరెవరు? గుంటూరు. అవి ఇందాక తినుకున్నలకు ఆ రోజు ఎగ్ చేస్తారా? లేదు మేడం, ఏదైనా వెజిటబుల్ కర్రీ. టిఫిన్స్ ఏం చేస్తారమ్మా? ఇంకా చపాతీ, పూరి, సంగీతం సాగు చేస్తారు. కూర్చోమా. మేము బయటకు వెళ్తాము. ఏమన్నా పక్కన మేడం చెప్పాలనుకుంటే చెప్పండి. అర్థమైందా? కష్టాలు లేవని చెప్పకండి. ఎందుకంటే మేడం మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇది మిమ్మల్ని కుక్కుని వచ్చారు, మీకు గరసాల్లో మీతో మాట్లాడాలి. ఎక్కువ సార్లు వచ్చేదండి. ఇంతకుముందు మేడం ఛాన్సార్ ఈ ఆస్పెక్ట్ వస్తుంది గర్ల్స్ హాస్టల్. ఇక్కడ ఉంటుంది కదా రోడ్ సైడ్ ఎస్సీ హాస్టల్. బాయ్స్ అది డౌన్లో ఉంది. సరే, మీరు ఒక్క నిమిషం Boys. బయట చేసి- మేడం లైట్ ఉందా? లేదు మేడం, మన కట్ చేసుకోవాలి.